ఈరోజు వీడియోలో వచ్చేసి గోల్డ్ బ్లాక్ బీడ్స్ చూపిస్తున్నానండి. 916. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి. ఒక్కొక్కది డీటెయిల్గా అనేది చూపిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఉందండి, వాట్సాప్ నెంబరు. ఆ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు స్క్రీన్ షాట్ తీసి. నేను డీటెయిల్స్ అనేది వాట్సాప్లో చెప్తాను. 22 క్యారెట్ గోల్డ్ అండి. మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో అయితే క్లియర్ పిక్స్ కూడా నేను పోస్ట్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. సో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. సో లాస్ట్ వీడియోలో చూసి అందరు అడుగుతున్నారు క్లోజ్ అప్ వీడియో తీయమని చెప్పి, సో అందుకని తీస్తున్నాను. ఇది వచ్చేసి ఇలా పర్ల్స్తో మువ్వలాగా పెట్టించాను నేను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం పెద్ద సైజ్ కూడా పెట్టుకోవచ్చు. నాకు చిన్న సైజ్ కావాలని నేను చిన్న సైజ్తో చేయించుకున్నాను. వెనకాల వచ్చేసి ఇలా బ్యాక్ రింగ్స్ వేయించుకున్నాను. ఎస్సుక్ ఉంది నా దగ్గర, అది యూస్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి సెంటర్లో గోల్డ్ బాల్ వేయించుకున్నాను అండ్ పక్కన నట్స్ అలా ఉంది. ఇది వచ్చేసి సీజెడ్ స్టోన్స్ అనమాట. బ్లాక్ మధ్యలో సీజెడ్ బ్లాక్ స్టోన్ అండ్ వైట్ స్టోన్తో ఇలా డిజైన్ చేయించుకున్నాను నేను. బ్యాక్ వచ్చేసి స్పినల్సే అనమాట వీటికి. ఇది వచ్చేసి పర్ల్ అండ్ గోల్డ్ బాల్తో ఇలా వేయించుకున్నాను. క్యాప్స్ కూడా గోల్డే అండి అన్నీ. సో బ్యాక్ వచ్చేసి స్పినల్తో ఇలా చేయించుకున్నాను. ఇది వచ్చేసి మధ్యలో జపనీస్ బీడ్ ఇలా చేయించుకొని పక్కన పైప్ డిజైన్తో ఇలా చేయించుకున్నాను. బ్యాక్ వచ్చేసి స్పినలే. బ్యాక్ అన్నీ నేను ఇలా రింగ్సే పెట్టించుకున్నాను, ఎందుకంటే ఒక హుక్ చేయించుకుంటే సరిపోతుంది కదా, అందుకని. ఇది వచ్చేసి సీజెడ్ స్టోన్స్లో నేను ఇలా చేయించుకున్నాను. కింద గోల్డ్ మువ్వల్లాగా పెట్టించుకున్నాను అనమాట. శారీస్ మీదకి ట్రెడిషనల్గా బాగుంటుందని ఇలా చేయించుకున్నాను. బ్యాక్ వచ్చేసి రింగ్సే పెట్టించుకున్నాను. అన్నిటికీ రింగ్సే ఉంటుంది మ్యాక్సిమం నాయి, హుక్ రేర్గా ఉంటుంది. ఇది వచ్చేసి సీజెడ్ స్టోన్స్ అండి. ఎల్లో కలర్, ఈ కలర్ అసలు దొరకదు, సో అందుకని నేను ఇలా చేయించుకున్నాను అనమాట. బ్లాక్ బీడ్స్ ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్. ఇది పర్ల్ వేయించుకున్నాను నేను, నట్స్ వేయించుకొని పర్ల్ వేయించుకున్నాను. గ్రీన్కి లుక్ బాగుంటుందండి. ఎల్లో వచ్చేసి నేను గోల్డ్ దాంతోనే ఇలా చేయించుకున్నాను. ఈ రెండు ప్యాటర్న్స్ డిఫరెన్స్ అండ్ స్టోన్స్ అయితే కలర్స్ అయితే డిఫరెన్స్, స్టోన్స్ అయితే ఒకటే. బ్యాక్ వచ్చేసి రింగ్ ఇలా చేయించుకున్నాను. ఇది వచ్చేసి సీజెడ్ పేల్ పింక్ తో ఇలా నట్స్ వేయించుకొని చేయించుకున్నాను. కొంచెం పింక్, కొంచెం బ్లాక్, కొంచెం పింక్, కొంచెం బ్లాక్ అలా చేయించుకున్నాను అనమాట. పెండెంట్స్ కూడా వేసుకోవడానికి బాగుంటుంది ఇవి. బ్యాక్ సేమ్ రింగ్సే పెట్టించుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మోజనైట్ స్టోన్స్ అనమాట. దీంట్లో కలర్స్ ఉంటాయి. నాకు లావెండర్ బాగా నచ్చింది దీంట్లో, సో నేను అందుకని ఇలా చేయించుకున్నాను. కొంచెం పర్ల్ వేస్తేనే కనిపించకుండా పర్ల్ వేస్తేనే మనకు కొంచెం అందంగా కనిపిస్తుంది, అందుకని నేను ఇలా చేయించుకున్నాను. నట్స్ వేయించుకొని అటు ఇటు. ఇది వచ్చేసి సేమ్ మోజనైట్ స్టోన్లోనే వేరే కలర్ అండి, గ్రీన్ అండ్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఇది. ఈ స్టోన్ కొంచెం గ్రీన్ కొంచెం బ్లాక్ అలా ఉంటుంది, టైగర్ ఐ లాగా. సో నేను అలా చేయించుకున్నాను. ఈ కలర్ నచ్చి మళ్ళీ సేమ్ ప్యాటర్నే చేయించుకున్నాను. బ్యాక్ లాగా కాకుండా ముందు ఫ్రంట్ లాగా చేయించుకున్నా. బ్యాక్ వచ్చేసి రింగ్సే పెట్టించుకున్నా దీనికి కూడా. సో ఇవన్నీ నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అండి. మీకు నచ్చితే కనుక నా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయొచ్చు. మీకు ఏదైనా కావాలంటే నేను చెప్తాను డీటెయిల్స్ అనేది. ఇన్స్టాగ్రామ్లో క్లియర్ పిక్స్ అండ్ మీకు విడివిడిగా నేను వీడియోస్ కూడా తీసి పెట్టాను, రీల్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ఫాలో అవ్వచ్చు అనమాట. కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. నచ్చితే కనుక కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉన్నాయి బ్లాక్ బీడ్స్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.